బ్రేకింగ్ న్యూస్ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ చేశారు విజయవాడ పోలీసులు. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకొని ఇటు విజయవాడ తరలిస్తున్నారు. అయితే తనకు అన్ని కేసుల్లోనూ బెయిల్ ఉందని ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఇటు పోలీసులతో వంశీ గొడవకు దిగారు. అయితే మరో కొత్త కేసులో అరెస్ట్ చేస్తున్నట్లుగా ఇటు పోలీసులు వెల్లడించారు. గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన సత్యవర్ధన్ ఫిర్యాదుతో వంశీని అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. తనని కిడ్నాప్ చేసి కొట్టి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు వెనక్కి తీసుకునేలా వంశీ అనుచరులు బెదిరించాడని సత్యవర్ధన్ పోలీసులకు కంప్లైంట్ చేసినట్లుగా తెలిసింది. ఈ కేసులోనే వంశీని అదుపులోకి తీసుకొని విజయవాడకు తరలిస్తున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీతో సహా 88 మందిపై కేసు నమోదైంది. అయితే దాడి సమయంలో టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదుతో ఇటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా రిజిస్టర్ అయింది. అయితే హఠాత్తుగా ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ఈ కేసుకు తనకు ఏ సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఇచ్చాడు. ఘటన జరిగినప్పుడు తాను లేనని, పోలీసులు బలవంతంగా సాక్షి సంతకం చేయమని చెప్పి చేయించుకున్నారంటూ కోర్టులో అఫిడవిట్ ఇచ్చాడు. ఇక మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఇటు విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని పోలీసులు ఆయనని అదుపులోకి తీసుకున్నారు. అయితే తనకు అన్ని కేసుల్లోనూ బెయిల్ ఉందని ఎలా అరెస్ట్ చేస్తారంటూ కూడా ఇటు పోలీసులతో వంశీ గొడవకు దిగినట్లుగా తెలుస్తోంది. మరో కొత్త కేసులో ఆయనని అరెస్ట్ చేస్తున్నట్లుగా ఇటు పోలీసులు వెల్లడించారు. గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదుతోనే ఇటు వంశీని అరెస్ట్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు. రానా, చెప్పండి, ఇటు వల్లభనేని వంశీ అరెస్ట్ కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అసలు ఆయన మీద ఏ కేసు ద్వారా ఈయనని అరెస్ట్ చేశారనుకోవచ్చు రానా? వంశీపై కిడ్నాప్, దాడి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు కింద నమోదు చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాని మేరకు ఇప్పటికే వంశీ కూడా నోటీసులు కూడా ఇచ్చారు. నోటీసులకి ఆయన రెస్పాండ్ కానట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఈ నేపథ్యంలో పడమట పోలీసులు హైదరాబాద్ కు వచ్చారు. హైదరాబాద్ ఉన్నటువంటి మై హోమ్ బూజాలో అతను ఈ మధ్యకాలంలో నివాసం ఉంటున్నటువంటి నేపథ్యంలో పక్కా సమాచారంతో ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, టీడీపీ ఆఫీస్ పై దాడి ఘటన అనేది అప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద సంచలనంగా మారింది. ఎందుకంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ మీద, ఏకంగా సెంట్రల్ పార్టీ ఆఫీస్ మీద భారీ స్థాయిలో కూడా దాడులు జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో అప్పట్లో వల్లభనేని వంశీ ఈ ఎవరైతే సత్యవర్ధన్ అనే వ్యక్తిని కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు కాబట్టి అతన్ని కిడ్నాప్ చేయడంతో పాటు అతన్ని బెదిరించారనేసి కూడా అనేక ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్న నేపథ్యం కనపడుతుంది. గతంలోనే వల్లభనేని వంశీకి సంబంధించిన విషయంలో అరెస్టు ఉంటదనేసి కూడా అందరూ భావించారు. అప్పట్లో 2-3 టీములు కూడా హైదరాబాద్ కూడా తిరిగినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో అప్పటి నుంచి కూడా ఆయన కోసం వెతుకులాట జరుగుతుంది. అయితే ఈ కేసులో మాత్రం సత్యవర్ధన్ ఇచ్చినటువంటి కేసులో మాత్రం చాలా ఇంపార్టెంట్ సెక్షన్స్ ని వాళ్ళు అక్కడ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కూడా పెట్టారు కాబట్టి సో ఈ నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ తథ్యం అనేది కూడా ఊహాగానాలు గత 2 రోజుల నుంచి కూడా వస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో వల్లభనేని వంశీని ఇక్కడ అరెస్ట్ చేసి ఆ విజయవాడలోని పడమట పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అక్కడ విచారించిన తర్వాత జడ్జి ముందుకి ఆయన్ని హాజరుపరిచే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కువగా విజయవాడ కాని ప్రాంతాల్లో ఎక్కువగా నివాసం ఉండటం లేదు. ఎక్కువగా హైదరాబాదు అలాగే బెంగళూరులో కూడా ఎక్కువగా ఉంటున్నాడనేసి కూడా పోలీసులకి సమాచారం వచ్చింది. అయితే మైహోమ్ బూజాలో అతను ఉన్నాడని తెలియగానే పోలీసులు అక్కడికి వచ్చి ఆయన్ని అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే రానా, ఇటు చూసుకుంటే వల్లభనేని వంశీ తనకి ఏదైతే కేసులు నమోదయ్యాయో ఆయన మీద అన్నిటి మీద నాకు బెయిల్ ఉంది, నన్ను ఎలా అరెస్ట్ చేస్తారంటూ కూడా ఆయన పోలీసులతో ఇటు వాగ్వాదానికి దిగుతున్నాడు. సో మొత్తంగా ఇది కొత్త కేసు అంటూ కూడా ఇటు పోలీసులు తెలుపుతున్నారు. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా తెలుసాయి రానా? ఉదయం 5 గంటలకే హైటెక్ సిటీలోని మై హోమ్ పూజాకి పోలీసులు వచ్చినప్పుడు
ఏపీ పోలీసులను చూసిన తర్వాత వల్లభనేని వంశీ ఆయన వాగ్వాదం దిగారు. అసలు మీరు ఏ కేసులో వచ్చారు, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, నోటీసులు ఏంటి, నన్ను ఎక్కడ ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేది కూడా అతను వాగ్వాదానికి దిగారు. అయితే పోలీసులు మాత్రం చాలా స్పష్టంగా పడమట పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసుతో పాటు మరో ఇతర పోలీస్ స్టేషన్ లో కూడా మరొక కేసు కూడా నమోదైందని కూడా చెప్పారు. దాంతో పాటు ఈ ఎస్సీ కేసు కాబట్టి దీని తీవ్రత అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మిమ్మల్ని మేము అదుపులోకి తీసుకుంటామని కూడా పోలీసులు ఆయనతో చెప్పినట్టుగా తెలిస్తే ఆయన మాత్రం వాగ్వాదం